ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన కోసం ప్రజా సంఘాలు మరోసారి ఉద్యమ బాట పట్టాయి. రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. విశాఖపట్నం ఎంపీ భరత్ క్యాంపు కార్యాలయం ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఒడిశాతో ముడిపడి ఉన్న పలు కీలక సమస్యలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని జేఏసీ అధ్యక్షుడు జేటీ రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ సంపూర్ణ రైల్వే జోన్ కేకే రైల్వేతో కలిసి ఉన్న రైల్వే కార్యాలయం వరకు విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ గారి కార్యాలయం చేరుకున్నాం. వారు బయటికి వెళ్ళిన వారి కార్యాలయంలో విస్తృతం అందజేశాము. ఒడిశాతో యుద్ధమో తెలంగాణ చేసుకోవాల్సిన అవసరం బాగా ఏర్పడతా ఉంది. ప్రతి అంశంలోనూ కూడా ఆంధ్రప్రదేశ్ సభ్యులకి ఒడిశా ఇబ్బంది పడతా ఉంది. వంశధార కానీ నాగావళి కానీ పోలవరం ప్రాజెక్టుతో ఒడిశా మా మీద కేసులు వేస్తూ ఉంది. కేకేఎల్ విషయంలో కూడా వ్యతిరేకంగా ఉంది. పుట్టియా గ్రామాల సమస్య కూడా అదే రకంగా ఉంది. గిరిజనులు కానీ ఆదివాసులు కానీ అంటే ఆంధ్ర ఒడిశా ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొడతా ఉంది. అట్లాంటి సమయంలో అట్లాంటి సందర్భంలో ఒడిశాతో సాఫ్ట్ కార్నర్ ఎందుకు ఉండాలి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒడిశాతో సాఫ్ట్ కార్నర్గా ఉండడం వల్ల మాకు అనేక ఇబ్బందులు సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి కేకేఎల్ అనేది ఎక్కువ ఇబ్బందులు ఉండకుండా కేకేఎల్ అయితే కలిపి రైల్వే కావాలంటే